వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన పంచాయతీ నగారా, నేడు ప్రారంభమైన మొదటి విడత నామినేషన్ పర్వం. తమిళనాడులో అయ్యప్పల వ్యాన్ ఘోర రోడ్డు ప్రమాదం. మెదక్ జిల్లా వ్యాప్తంగా అలుముకున్న విషాద ఛాయలు. కేటీఆర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేవా సంఘాలు, అన్నింటినీ రద్దు చేసుకోవాలని కోరిన వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ సస్పెండ్. అంత సీన్ ఎవరికీ లేదని తేల్చి చెప్పిన సర్వే. రంగారెడ్డి జిల్లా గూడూరు గ్రామంలో వేప చెట్టుకు కారుతున్న పాలు, దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తున్న గ్రామస్తులు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా ఈ రోజు నుంచి మొదలు కానుంది. సోమవారం మొదటి విడత నామినేషన్ ప్రక్రియతో గ్రామాలలో ఎన్నికల వాతావరణంతో వేడెక్కనుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం మొదలు చేసినప్పటికీ నేటితో తుది రూపు రానుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 1వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో జరగనున్న 4480 గ్రామ పంచాయతీలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ రోజు నుండే ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఈ నెల 9వ తేదీ వరకు ఆయా గ్రామ పంచాయతీల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఏ విధంగా అఫిడవిట్ దాఖలు చేశారో అదే విధంగా సర్పంచ్, వార్డు సభ్యులు అఫిడవిట్లను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. 13వ తేదీన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఈ నెల 21వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నది. అదే రోజు సాయంత్రం వరకు ఫలితాలను ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. మెదక్ జిల్లా విషాదంలో మునిగింది. జిల్లా వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఊహించని పరిణామంగా ఒక్కసారిగా గుండెలు పగిలే చేదు వార్తను వినాల్సి వచ్చింది జిల్లా వాసులకు. శబరిమలకు 15 మందితో బయలుదేరిన అయ్యప్ప స్వాముల వ్యాన్ తమిళనాడులో ప్రమాదవశాత్తు కంటైనర్ ఢీ కొట్టడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. శనివారం స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మెదక్ జిల్లా నర్సాపూర్, హాత్నూర్ మండలంలోని కాజీపేట, చిన్నచింతకుంట, మంతూరు, రెడ్డిపల్లి, మంగాపూర్ గ్రామాలకు చెందిన వారే కావడంతో ఆయా గ్రామాల్లో విషాదం అలుముకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 20 వరకు శాసనసభ ఏర్పాటు చేయనుంది. ఇందుకు గాను ప్రొటెన్ స్పీకర్ గా ఎంఐఎం అభ్యర్థి ముంతాజ్ మహమూద్ ఖాన్ ను ఎంపిక చేయడంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కేసీఆర్ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపిస్తూ ఆ రోజు తాను అసెంబ్లీకి వెళ్లనని తేల్చి చెప్పాడు. भारत माता की जय। तेलंगाना के मुख्यमंत्री साहब ने जो निज़ाम फॉलोअर है, जो एमआईएम फॉलोअर है, उन्होंने कल रात को, समझ गए ना, रात को एक डिसीजन लिया कि 3 दिन के लिए जो स्पीकर बनेगा वो एमआईएम का विधायक बनेगा और इसी एमआईएम विधायक के सामने सारे के सारे एमएलए शपथ लेना है। ये डिसीजन तेलंगाना राज्य के मुख्यमंत्री चंद्रशेखर राव जी ने लिया है। तो मैं ये कहना चाहूंगा कि ये राजा सिंह तेलंगाना विधानसभा में जाएगा नहीं और उनके सामने शपथ लेगा नहीं, ये मैं कह रहा हूं। भले ही कोई भी व्यक्ति, कोई भी पार्टी के विधायक जाके शपथ लेते होंगे, मुझसे उससे लेना देना नहीं है, लेकिन मैं राजा सिंह उस पार्टी के विधायक के सामने शपथ नहीं लूंगा जो हिंदुओं को खत्म करने की बात करते हैं। उस पार्टी के विधायक के सामने मैं शपथ नहीं लूंगा जो भारत देश में युद्ध करने की बात करते, वंदे मातरम नहीं गाते, भारत मां की जय नहीं बोलते। ऐसे विधायक, ऐसी गंदी पार्टी के विधायक के सामने मैं शपथ नहीं लूंगा। 16 तारीख के दिन उस विधायक को गवर्नर के सामने शपथ दिलाएंगे
स्पीकर बनाएंगे। 17 तारीख के दिन तेलंगाना विधानसभा में MIM पार्टी के विधायक स्पीकर बनाकर सभी MLAs को शपथ दिलाएंगे, ऐसा मुख्यमंत्री का निर्णय है। ठीक है, आपका निर्णय आप करिए। मेरा जो निर्णय है, मैं असेंबली नहीं होऊंगा और शपथ भी नहीं लूंगा। लीगली है जो हमारे अधिकारियों से बात करके आगे फर्दर क्या करना है हम विचार करेंगे। लेकिन तेलंगाना मुख्यमंत्री से ये निवेदन करना चाहता हूं कि आपने जो डिसीजन लिया है, अगर इसमें परिवर्तन करते हैं तो तेलंगाना में एक अच्छा मैसेज जाएगा। और आपने उस पार्टी को सपोर्ट किया है जो कभी तेलंगाना का विकास नहीं चाहिए। ये वो पार्टी के लोग हैं, जब तेलंगाना आंध्रा अलग हो रहा था तो ये लोग किसके समर्थन में थे? मुख्यमंत्री जी, आप वो चीज को याद करने की आवश्यकता है। और अगर आप आपका निर्णय बदल देते हैं तो ठीक रहेगा। धन्यवाद। తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత ఆ పార్టీకి ఊహించని మైలేజీ పెరిగింది. టీఆర్ఎస్ లో యువనేతగా దూసుకుపోతున్న కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించడంతో కేటీఆర్ కు మరింత ఇమేజ్ పెరిగింది. దీంతో ఆయన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్ పేరుతో వివిధ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిపై స్పందించి కేటీఆర్ సంఘాలను వెంటనే రద్దు చేసుకోవాలని, తనపై అభిమానం ఉంటే టీఆర్ఎస్ అనుబంధ సంఘాల్లో పనిచేయాలని ఆయన అభిమానులకు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. గాంధీ భవన్ పార్టీ ఓటమిపై సమీక్ష జరుగుతున్న సమయంలో సర్వే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మరియు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ తాను నిజాలు మాట్లాడుతుంటే తనపై దాడి చేయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతే రాజు, గ్రామ స్వరాజ్యమే ధ్యేయం అనే నినాదంతో హైదరాబాద్ ఆబిట్స్ లోని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కొండా విశ్వేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు లేకుండా ఎన్నికల్లో పాల్గొనే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీల నుంచి వందల మంది సర్పంచ్ అభ్యర్థులు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినా కూడా ఇప్పుడు 5 కోట్లు ఇస్తారు, 5 కోట్లు ఏడాది కంటే 25 కోట్లు అవి ఖర్చు పెట్టాలి. అవి ఎన్నో తీర్ల ఖర్చు పెట్టవచ్చు. సీసీ రోడ్లు అవసరం ఉంటాయి, డ్రైనేజెస్ అవసరం ఉంటాయి. నా దగ్గర చాలా మటుకు సర్పంచ్ వస్తారు, సార్ మాకు సీసీ రోడ్లు కావాలి సార్, మాకు ఫార్మేషన్ రోడ్డు కావాలి సార్, దానికి 5 లక్షలు 3 లక్షలు. అయితే నేను యాక్చువల్లీ మా కేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి నిజంగానే వీటన్నిటికీ పోతే 5 లక్షలు 5 కోట్లు సరిపోవు. మాకు కనీసము 500 కోట్లు ఉంటే అవసరం ఉన్న దగ్గర సీసీ రోడ్ లేవచ్చు, అవసరం ఉన్న దగ్గర డ్రైనేజ్ చేయవచ్చు. కానీ ఏదో ఇలా ఎంపీ ల్యాడ్స్ అంటే ప్రసాదం తీగా ఇక్కడ ఇంత అక్కడ ఇస్తున్నాను. కానీ నేను ఫస్ట్ ఇయర్ ఏమి వేయలేదు, ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేసిన. ఎక్కడ పైసలు ఇస్తే తక్కువ పైసలు ఇస్తే అది తక్కువ పైసలకు ఎక్కువ లాభం ప్రజలకు ఎక్కడ దొరుకుతుందని దాని మీద రీసెర్చ్ చేసిన. కానీ ప్యూర్లీ అట్లా చేస్తే లాభం లేదు. అయితే రీసెర్చ్ చేసిన కొన్ని 5 లక్షలు ఇస్తే నిజంగానే పని అయింది 50,000 పని అయింది. అంటే ఉదాహరణగా ఫార్మేషన్ రోడ్ అడుగుతారు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఏముండదు, బండిబాటు ఉంటుంది, దానికి 10 లారీలు మట్టి వస్తే అది ఫార్మేషన్ రోడ్ అయింది. సీసీ రోడ్ అంటే కంకర్ వేయాలి, ఫౌండేషన్ వేయాలి, మిగిలించాలి, అది ఓన్లీ 300 yards అయింది. అయితే ఇటువంటి దాంట్లో మన దేశంలో ఇంకోటి కరప్షన్ అనేది ఉంది. కొన్ని దాంట్లో 5 లక్షలు ఇస్తే 50,000 పని అవుతుంది, తగ్గినంత అందరూ పంచుకుంటారు, ఇంక్లూడింగ్ మన ఎవరైతే నా దగ్గరికి వచ్చినా సర్పంచ్ అయినా కూడా ఇంత అంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరం కదా, మళ్ళీ కొట్లాడాలి సర్పంచ్. కొన్నిట్లనేమో ఒకవేళ నేను అంబులెన్స్ కొనిస్తాను అనుకోండి, 5 లక్షల అంబులెన్స్, ఒక్క పైసా అది లాభం, ఒక్క పైసా ఇవ్వండి అంటారు. ఎందుకంటే అంబులెన్స్ అయితే కొటేషన్ 5 లక్షలు 10 లక్షల అంబులెన్స్ నా ఎంపీ ల్యాడ్స్ డైరెక్ట్ పోతుంది. అక్కడ మధ్యలో ఇంజనీర్లకు దొరకదు, ఇక్కడ ఆఫీసర్ల మన ఎవరికి దొరకదు, మన సర్పంచ్కు దొరకదు. అయితే నేను అందరం అంబులెన్స్ ఇస్తాను. ఉదాహరణకు లేకపోతే స్కూల్ బస్సు ఇస్తాను అనుకో, అందరూ అంటే దరిద్రుడు పోయిపోయి అంబులెన్స్ ఇస్తాను,
స్కూల్ బస్సులు ఇస్తారు. అయితే మేము అందరం మీరు క్లారిఫై చేసుకోవాలి, నిజంగానే అట్లా అటువంటివి చేస్తే కాదు. అయితే నేను కొన్ని ప్రాజెక్ట్ చేసిన, ఇటు వాళ్ళకి నిజంగానే లాభం అయితే అంటే చట్టం ప్రకారంగా లాభమయ్యే ప్రాజెక్ట్ నిజంగానే ఎవరికి కూడా గ్రామీణ ప్రాంతం నిజంగానే తోడిపోయినాయి. మేము చిన్న ఉన్నప్పుడు గ్రామాలు వైభవంగా ఉండేది. స్కూల్ హాలిడేస్ వస్తే అక్కడ పోయినప్పుడు స్కూల్లో పోయి మళ్ళా వాపస్ సమ్మర్ హాలిడేస్ రావాలంటే అందరూ ఏడ్చేది. ఇప్పుడు మా కొడుకును ఊరికి తీసుకురావాలంటే ఏడుస్తాడు, అక్కడ బోర్ అవుతుంది, ఏం కాదు. అయితే గ్రామీణ ప్రాంతాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజంగానే వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు రిలేటివ్గా పేదగా పోతున్నారు. ఎంతట అంటే ఇప్పుడు రూపాయి విలువ చేంజ్ అవుతుంది, అది విలువ చేంజ్ అవుతుంది. నిజంగానే గ్రామీణ ప్రాంతము అన్ని రకాల చూస్తాయి. ఇండివిజువల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఎకానమీ లెవెల్ చూసినా కూడా గ్రామీణ ప్రాంతం పేదగా అయితే రాబోతున్నాయి. మొదలు దేశము గ్రామీణ ప్రాంతం మీద డిపెండ్ అయ్యి ఉంటుండే, ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతం మీద డిపెండ్ అయ్యి ఉంటుండే, ఎకానమీ గ్రామీణ ప్రాంతం మీద డిపెండ్ అవుతుండే. ఇప్పుడు గ్రామాలు గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఏది కూడా వ్యవసాయమే కాదు, ప్రతి ఒక్కటి గ్రామాలలో అక్కడనే ఉత్పత్తి అయింది. ప్లాస్టిక్ పెసల ఉండలు ఉండేది, చెప్పులు గ్రామాల్లో అయ్యేది, అన్ని అగ్రికల్చర్నే కాదు. ఇప్పుడు అగ్రికల్చర్ తప్ప ఒక్క వస్తువు గ్రామంలో ప్రొడక్షన్ అయితే లేదు, ఉత్పత్తి అయితే లేదు. కారణం అయితే కమ్ బ్యాక్ టు ఎంపీ ల్యాడ్స్. అయితే ఎంపీ ల్యాడ్స్ నేను చేసిన ప్రాజెక్టు కొన్ని ఉన్నాయి. లైట్స్ ఆఫ్ వచ్చినప్పుడు ఐ థింక్ 70s వచ్చినాయి. అంటే పెండెన్ తోటి గ్యాస్ చేస్తారు, గ్యాస్ తోటి కుకింగ్. అప్పుడు మధ్యలో కొంచెం పాపులర్ అయితే ఆ తర్వాత ఎల్పిజి వచ్చినాక మొత్తం అన్పాపులర్ అయినాయి. ఇప్పుడు లేవన్నమాట. అవి మెయిన్లీ గోబర్ గ్యాస్ అనేది ఇప్పుడు అంటే పెండెతోటి గ్యాస్ తయారు చేస్తారు, కుకింగ్ గ్యాస్. ఇప్పుడు అన్నీ బంద్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు బయోగ్యాస్ అంటే ఇది వేరే దేశంలో. ఇక్కడ మేము చేసిన ఫోటోలు ప్లాంట్స్ ఇలా చిన్నవి, ఒక ఫ్యామిలీ కొరకు అంటే ఒక ఫ్యామిలీ కొరకు 1000 లీటర్లు ఉత్పత్తి అయిపోయింది. దాంట్లో రోజు ఇంత మిగిలిన తిండి, బెండ, కొంచెం లోప, అవన్నీ కూరగాయలు కోస్తాం కదా, గోబీ కోస్తే కాడ మిగులుతుంది. ఇది క్యారెట్ తీస్తే అది షేవింగ్స్ బయట స్కిన్ మిగులుతుంది, అవన్నీ కూడా తెలుసు. ఇవి చిన్నవి. అయితే దీన్ని ప్యూరిఫై చేయవచ్చు. ప్యూరిఫై చేస్తే ఇంకా ఎక్కువ వాడవచ్చు. దీన్ని డీజిల్ ఇంజన్ నడపవచ్చు, జనరేటర్ నడపవచ్చు, నల్గొండ లెవెల్ నడపచ్చు, లేకపోతే సిలిండర్ వెళ్ళిపోవచ్చు. అండ్ సిలిండర్ లేనిపి అది బయట అమ్మవచ్చు, హోటల్కి అమ్మవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా లాభం. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ ధర ఎంత మొన్నటి వరకు సడన్లీ మన బ్యాగ్ అండ్ ఆర్మీ నడుస్తుంది. దీంతో కొన్ని మైక్రో ట్రక్స్ కూడా నడుస్తాయి. పెట్రోల్ ధరలు ఇప్పుడు చాలా వయబుల్ ఇది. అయితే ఇది పెద్దమంగళం అనే గ్రామం, మా యాక్చువల్లీ నేటివ్ ప్లేస్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని గూడూరు గ్రామం పరిధిలో రామ్రెడ్డి అనే రైతు పొలంలో వేప చెట్టుకు పాలు కారుతున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెట్టు వద్దకు చేరుకుని పూజలు చేస్తున్నారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టుకు పాలు కారుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వేప చెట్టుకు సమీపంలో గుడి ఉందని, అందుకే ఈ చెట్టుకు పాలు కారుతున్నాయని భక్తులు కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేస్తున్నారు. మన ఈ గూడూరు దగ్గర ప్రాంతంలో గేట్ దగ్గర గూడూరు గ్రామంలో ఇంట్లో ఒక వేప చెట్టు గుడి ఉన్నది. గుడి ఉన్నందు వరకు బ్రహ్మంగారు రాసిన లెక్క ప్రకారంగా ఇది పాలు కారుతున్నాయి. మరి ఇది దేవుని మాయన, మరి బ్రహ్మంగారు చెప్పిన మాత్యమా మాకు ఇది మేము మా సందర్భంగా మేము వచ్చి చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు వచ్చి చూడొచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన రవీంద్ర నాయక్ ను బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి తనను గెలిపించినందుకు ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. లంబాడీల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బంజారా యువతీ యువకులు పాల్గొన్నారు. હું એ કરે સરપંચ વેણો હું વેણો કે માર્ગમ એવડી ઓડી એવડી ઓડી ઢૂંढे છે కాబట్టి అమ్మవాళ్ళు సే ఓ కామె బిజీ మచ్చ కాబట్టి సరే కొంతమంది आपण आताने ये कार्यक्रम में खेलदे కాబట్టి वायदा नाके છે કે તને ये कार्यक्रम में चला रहे को આપણે ભીયાઓને ભાઈઓને સેને
మనస్ఫూర్తిగా మా హాత్ జోడని నమస్కారం కరోజు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పెండ్యాల గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. గ్రామంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. దీంతో పాటు మంచినీటి సమస్య, వీధి దీపాల సమస్యతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని పాఠశాలకు ప్రహరీ గోడ కూడా లేకపోవడంతో సాయంత్ర సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. వీధి దీపాలు పగటిపూట వెలుగుతూ సెక్రటరీల పాలనకు అద్దం పడుతుంది. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామం అధ్వాన స్థితిలో ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇప్పుడు సమస్యలు దేవుని కనుక, ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అయింది కాబట్టి చాలా చిన్న భిన్నంగా నడుస్తుంది. అడిగే నాకు లేదు, అడిగితే సమాధానం చెప్పడం లేదు. గతంలో అంటే బీజేపీ ప్రభుత్వం 10 years కంటిన్యూ చేసింది. ఆ 10 years కంటిన్యూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము సబ్స్టేషన్లు తెచ్చాము, డాక్టర్ బిల్డింగ్ తెచ్చాము, అంగన్వాడీ బిల్డింగ్ తెచ్చాము, గ్రామ పంచాయతీ బిల్డింగ్ తెచ్చాము. అవును, నిన్న ఎల్ఈడి బల్బులు పెట్టేసాడు కదా, ఎల్ఈడి బల్బులు పెట్టేసాడు కదా, వాటి విషయంలో మీది ఆనాప్ లేవంట కదా, ఒకసారి చెప్పండి. ఆనాప్ లేవంటే ఇప్పుడు ఆ స్పెషల్ ఆఫీసర్లు ఫిట్ చేసినా లేదా కూడా పట్టించుకోవట్లేదు. ఆ బల్బులు పాత బల్బులే ఉన్నాయి, ఎల్ఈడి బల్బులు ఫిట్ చేసిన దాఖలాలు ఏం లేవు అక్కడ. ఓకే, ఇప్పుడు 2-3 నెలల ఆరు నుంచి కంటిన్యూ ఉన్న బల్బులే ఉన్నాయి. ఎల్ఈడి బల్బు మొత్తం ఎల్ఈడి బల్బు కనిపించా మన ఇక్కడ, పాత బల్బులే నడుస్తుంది. దాని మీద బిల్లు లేవట్లేదు ఆఫీసర్లు. మరి ఏం చేస్తాం ఆఫీసర్లు అంటే వాళ్ళు తీసుకుంటారు డబ్బులు అట్లా, అది బిల్లు తయారీ తీసుకుంటే అది అధికారుల లోపం, మనం ఏం చేస్తాం. ఓకే. గ్రామంలో డ్రైనేజీ తాగునీరు సౌకర్యం ఉన్నాయి సార్? డ్రైనేజ్ పర్వాలేదు కానీ డ్రైనేజ్ అసలే లేదు. తాగునీటి అయితే నీళ్ళు ఉన్నాయి బాగానే, దాన్ని మెయింటెనెన్స్ చేయడంలో లోపల అధికారుల వైఫల్యం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అఖిలపక్ష సమావేశం ఎంపీడీఓ మమతాబాయి, ఎస్ఐ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ నాయకుడు దాసరి శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు కుక్కడపు రామకృష్ణ, వందనం ఆంజనేయులు, వెన్నం శేఖర్, నగేష్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఎల్లంకి అశోక్ తదితరులు పాల్గొన్నారు. నువ్వేమంటావు, ఆమె వేయడానికి వచ్చింది సార్, ఆమె వేసిపోయింది, ఇక్కడ వేసింది, పలానా దగ్గర వేసింది అని నువ్వంటావు. అవతల ఏమంటాడు, సార్ ఈ వార్డులో పనికి రాలేదు సార్, ఆమె వేరే వాళ్ళు సార్ అర్థం అంటే వేరే వచ్చింది, వేరే వేసిపోయింది సార్. అది పంచాయతీ సెక్రటరీ పని ఉంటుంది సార్, కాపీ ఇస్తే బాగుంటుంది. మేము మార్కులు ఇంకొకటండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ దృష్టికి తీసుకొచ్చారు కదా, మేము మార్కుల కాపీలను ఒకటి తయారు చేస్తాం. మార్కుల కాపీలు అంటే ఇవే మన పోలింగ్ పర్సన్స్ ఇచ్చే ముందు. ఇప్పుడు మీరు చెప్పిన డూప్లికేషన్. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 34 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని చామలపల్లి గ్రామం అధ్వాన స్థితిలో దర్శనమిస్తుంది. ఈ గ్రామ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెలలో రానున్న కొత్త సర్పంచ్ అయినా తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ గ్రామస్తులు. నల్గొండ జిల్లా చండూరు మండల పరిధిలోని చామలపల్లి గ్రామం అధ్వాన స్థితిలో దర్శనమిస్తోంది. ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందుల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలో మురికి కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక సీసీ రోడ్ల నిర్మాణం మరీ అధ్వానంగా మారింది. గ్రామం మొత్తం దుమ్ము ధూళితో నరక కూపాన్ని మరిపిస్తోంది ఈ చామల్లపల్లి గ్రామం. మరోపక్క వీధి దీపాలు లేక అంధకారంలో కాలం గడుపుతున్నారు ఇక్కడి ప్రజలు. అప్పుడు మాకు గానుగల్లి, చామలపల్లి, చిన్నమందపురం ఇవన్నీ విలేజ్లన్నీ కలిసి ఒక గ్రామ పంచాయతీ ఉండే. ఆయన ద్వారా దగ్గరతో 90 లక్షల సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ చేయించడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత రాజగోపాల్ నుంచి దాదాపు ఒక 15 లక్షల పని రాజగోపాల్ ద్వారా స్ట్రీట్ లైట్లతో సహా తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ సహజంగా గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఇక్కడ ఉన్న వ్యక్తులు సర్పంచులైనా కానీ కనీసంగా ఈ ఊరికి ఒక ఎన్ఆర్జీఎస్ కింద 10 లక్షల పని వచ్చింది.
ఆ 10 లక్షల పని తప్పితే మాత్రం అనా పైసా కూడా పనిచేయలేదు, చేయలేదు. వీళ్ళు గమనించండి. ప్రజలు కూడా మంచి వ్యక్తులు ఎన్నుకొని, నేనే కాదు, ఒక జంగయ్య కాదు, ఒక రంగయ్య కాదు, ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో ఉంటాడో అలాంటి వ్యక్తిని ఎన్నిక చేసుకోవాలని నేను మీ టీవీ ద్వారా తెలియజేస్తాను. గ్రామ సచివాలయం శిథిలా వ్యవస్థకు చేరుకుని బూతు బంగ్లాను తలపిస్తోంది. అనేక సార్లు ఈ పంచాయతీ భవన మరమ్మతులకు విన్నపించినా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన వారు గ్రామ నిధులను సద్వినియోగం చేసుకోలేదని, దీనివల్ల ఈ చామల్లపల్లి గ్రామం అధ్వాన స్థితికి చేరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వాటర్ ట్యాంకులు ఈ గ్రామం నిండా కనిపిస్తాయి, కానీ అందులో చుక్క మంచినీరు కూడా ఉండదు. కేవలం అలంకారప్రాయంగా ఈ చామల్లపల్లి గ్రామంలో దర్శనమిస్తాయి. నల్లగొండ జిల్లా చండూరు మండలం చామల్లపల్లి గ్రామ పరిస్థితి. గత మాజీ సర్పంచ్ ద్వారా ఎటువంటి నిధులు మంజూరైనప్పటికీ మోరీలు, సీసీ రోడ్లు, వీధి దీపాల అలంకరణలో చాలా నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం మా మాజీ సర్పంచ్ స్థానికంగా ఇక్కడ ఉండటం జరిగింది. వారు తెలిపిన ప్రకారం, వివరాల ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని వాళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు, ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. V3 న్యూస్, చామల్లపల్లి, చండూరు మండలం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎర్రగడ్డలోని సెయింట్ తెరీసా హాస్పిటల్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని శామలకుంట బస్తీకి చెందిన మరియమ్మగా గుర్తించారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వికాస్ నగర్ కాలనీలో ధరణి అపార్ట్మెంట్లో దొంగలు చొరబడ్డారు. విజయలక్ష్మి అనే మహిళ ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెపై దాడి చేసి పిడుగుద్దులు గుద్ది మెడలోని చైన్ లాగడానికి ప్రయత్నించగా ప్రతిఘటించి గట్టిగా అరవడంతో భర్త, కుమారుడు వచ్చి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఫోన్ మాట్లాడుతున్నా సార్, బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఇంకా వెనకకొచ్చి గోడ దూకాడట. పక్క ఆయన చూశాడంట. ఆ గోడ దూకి వచ్చి వీళ్ళ పక్క గడి పెడితే నేను వెనకకు తిరిగి చూసా. అన్నం అయిపోయింది, బాబుకు టైం అవుతుందని చెప్పి వెనకకు తిరిగి చూసే వరకు అక్కడ ఉంటే నేను అరే ఎంటుకున్నా భయం ఎవరో అని చెప్పి అనుకొని ఇంట్లోకి రాబోతున్న బండి దగ్గర నుంచి నా చేతులు పడితే చేతులు గాజులన్నీ వలిగినాయి. పలిగేసి చూసే వరకు గట్టిగా నోరు మూసి తల మీద కల్లి, వీపుల కల్లి కొడతా ఉన్నాడు. కొట్టి నా చేళ్ళు ఆగాలని మూతి మీద చేయి తీసారు. నాకు అప్పుడు ఛాన్స్ దొరికి నేను దొంగ అని మా బాబుని పిలిచే వరకు మా సార్ వచ్చాడు. మా బాబు ఏమో కొంచెం వేరే రూమ్లో ఉన్నాడు. అయితే సార్ వచ్చి ఎవరికే గోడ మీద మళ్ళీ దుంకడానికని ప్రయత్నిస్తే మళ్ళీ మా బాబు వచ్చాడు. వచ్చే వరకల్లా బండి స్టార్ట్ చేసుకొని పోతుంటే మా బాబు అనుకున్నాడు ఆయన చూసి దొంగగా అనుమాన పడితే దొంగ వీడేరా నన్ను కొట్టింది అని చెప్తే పట్టుకున్న వరకు ఒప్పుకున్నాడు, నేనే చేసింది, తప్పు అయిపోయింది, వ్యసనాలకు బాధపడి నేను ఇట్లా చేసిన అని ఇంకో వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు. ఈయన కాదు, ఏదో బీటెక్ పిల్లగాడు అండి, 3rd ఇయర్ పిల్లగాడు. ఎంతమంది అండి వీళ్ళు? ఎంతమంది వచ్చారు? 3 ఉన్నారండి మొత్తం. ఒక అబ్బాయి అయితే వచ్చిండు, ఇంకిద్దరు అయితే తర్వాత వెనకొచ్చి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఏమో నేను తాగి ఉన్నా, నేను చెయ్యాలని చేయలేదు, గుమ్మి గూడిండ్రు, నాకు అది కాలేదు, మా అమ్మ నాన్నకు చెప్పకండి, నాకు జీవితం నాశనం అవుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడు. వాళ్ళు మక్కలేరు కదా అన్నారు నిన్న. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము మేము. ఇంకా వెళ్ళి ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని మా దగ్గర స్టేట్మెంట్ రాసుకున్నారు. మొత్తం స్టేట్మెంట్ రాసి ఇచ్చాను, ఉస్మానియా హాస్పిటల్కి పోమని చెప్పారు. జనగామ జిల్లా రఘునాథపల్లి కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా కోళ్ల రవి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పనిచేసిన రవికి పట్టం కట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. కోళ్ల రవితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నమస్కారం, V3 న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లాలోని మనం ఇప్పుడు రణపల్లి మండలంలో కాంగ్రెస్ తరఫున ఈ మధ్యనే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మరి కోళ్ల రవి గౌడ్ మనతో ఉన్నారు. వాళ్ళతో పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు చేపడతారో మరి ఆ కార్యక్రమాలకి కొంచెం అడిగి తెచ్చుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? కోళ్ల రవి గౌడ్. ఇంతకుముందు మీరు పార్టీలో అంటే ఏ పార్టీలో పనిచేశారు? కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? నాకు తెలిసి 91లో కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఏంటి సార్ ఇంతకుముందు? 94లో యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్, అలాగే కార్యకర్తలు నేనే చిన్నతనంలోనే యూత్ కాంగ్రెస్ 94లో రణపల్లిలో ఫౌండేషన్ చేశాను.
ఆ తర్వాత మండలిలో ప్రచార కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి చేశాను. ఆ తర్వాత మండలి యూత్ కాంగ్రెస్ చేశాను. ఆ తర్వాత జంగం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేశాను. జంగం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఇచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా అందరూ కలిసి ఓకే. మరి రణపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కదా, మరి దాని మీద మీరేమంటారు? నేను గతం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. పదవుల గురించి ఈనాడు నేను కొట్లాడలేదు. నేను పాత పరిచయాలు కొత్త పరిచయాలు అందరికీ నేను దగ్గరగా ఉంటాను కాబట్టి హెడ్ క్వార్టర్లో ఉంటాను కాబట్టి నన్ను చూసి నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఓకే. గతంలో మరి చూసుకున్నట్లయితే సింగపూర్ ఇండియన్ గారు కూడా మరి మిమ్మల్ని ప్రశంసించినట్టుగా మనకు తెలిసింది. మరి దాని మీద మీరేమంటారు? మేడం గారు మాకు పరిచయం అయిన తర్వాత మేము మేడం గారితో తిరిగాము. మేడం గారికి పార్టీగా మేము సపోర్ట్ చేశాము. ఈ మన జర్నీ ఏమైనా ఉంటే మేడం ఇలా ఉన్నది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మా మండలంలో మేము కలిసి తిరిగాము. ఆటలు తిరిగి ప్రచార భాగంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. మా కాంగ్రెస్ పార్టీ గురించి కృషి చేశాను. మళ్ళా పూర్వమే గతంలో రంగనాథపల్లి మండలం అంటే కాంగ్రెస్ పార్టీ, దాన్ని తీసుకురావడానికి నా వంతు సహాయ సహకారాలు పెద్దలు ఉన్నారు, ఇందిరా గారు ఉన్నారు, మిగతా పెద్దలు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు. గ్రామంలో అందరినీ కలుపుకొని పోవడానికి కృషి చేయడానికి మళ్ళా తిరిగి కంచె కూడా తయారు చేయడానికి నా వంతు సహాయ సహకారాలు కృషి చేస్తాను. ఓకే. మరి కోళ్ళ రవి గౌడ్ మరి రణపల్లి మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరి ఎన్నికైనారు. వారు ఈ సందర్భంగా మనం ముచ్చటం జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఊళ్ళో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో మరి బాగానే కృషి చేస్తాము, ప్లస్ అందరికీ మరి కాంగ్రెస్ పార్టీ బలంగా చేకూర్చడానికి మరి ముందడుగు వేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంకో మరో విషయం ఏంటంటే గతంలో అంటే ప్రస్తుత గతంలో కాంగ్రెస్ పార్టీ స్టేషన్ నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారణం మరి పార్టీ కొంచెం చూసినట్టుగా ఉంది, ప్లస్ లేట్ కావడం వల్ల మరి ఈ విధంగా ఓడిపోవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వర్గపడుతున్నారు. ఓకే. కెమెరామెన్ అమిత్తో రాజు, వీటి న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వెలిమినేడు గ్రామంలోని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం శబరికి బయలుదేరే స్వాములకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అనేక మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ మంచిరెడ్డి సదృష్ ప్రతాప్ రెడ్డి అన్నదాన ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన పంచాయతీ నగారా, నేడు ప్రారంభమైన మొదటి విడత నామినేషన్ పర్వం. తమిళనాడులో అయ్యప్పల వ్యాన్ ఘోర రోడ్డు ప్రమాదం, మెదక్ జిల్లా వ్యాప్తంగా అలుముకున్న విషాద ఛాయలు. కేటీఆర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేవా సంఘాలు, అన్నింటినీ రద్దు చేసుకోవాలని కోరిన వర్కింగ్ ప్రెసిడెంట్.
కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ సస్పెండ్. అంత సీన్ ఎవరికీ లేదని తేల్చి చెప్పిన సర్వే. రంగారెడ్డి జిల్లా గూడూరు గ్రామంలో వేప చెట్టుకు కారుతున్న పాలు దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.